వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ స్థలాన్ని అమ్మిన పాలకవర్గంపై లబోదిబోమంటున్న మట్ట భిక్షపతి మీడియాతో మాట్లాడుతూ స్వంత డబ్బులతో గొర్రెలను అమ్మి 5 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుగోలు చేశారని, స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానని పేరు చెప్పి మోసం చేసిన పిఎస్సిఎస్ పాలకవర్గంపై మండిపడ్డ భిక్షపతి, న్యాయం జరగకపోతే పిఎస్సిఎస్ స్థలం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తారన్న భిక్షపతి తెలియజేశారు. నా పేరు మట్ట భిక్షపతి. నాది నాశనపల్లి విలేజ్, దుగ్గొండ మండల్. నేను పాప కోసం ఒక ప్లాట్ కొందామని పోయిన తర్వాత మా చుట్టాలది ఒక ప్లాట్ ఉందంటే నల్లబెల్లి పోయినాం. నల్లబెల్లి గుడి వదిలిపెట్టి పోదాం, అక్కడ ప్లాట్ అయిపోయింది. వాళ్ళు అమ్ముకున్నారట. అమ్ముకున్న తర్వాత నేను గిట్లే బంధువుల ఇంటికి లెంకపల్లికి పోతే లెంకపల్లిని ఒక మా చుట్టపాత అని చెప్పి ఇక్కడ సొసైటీ భూమి ఉందట, కొనమని కొంటావా అంటే కొంటా అన్నాక వాళ్ళందరూ విచారించుకొని నన్ను కొనమన్నారన్న. కొనమన్నాక అందరు చైర్మన్ వాళ్ళు సొసైటీ సిఓ గారు ఇట్లా అందరు కూర్చొని మాట్లాడి అమ్ముతానమని చెప్పేసి నాకు అమ్మి గుంటకు 2,20,000 ఆ ల్యాండ్ ఎంత ఉంటే అంత కొలత చొప్పున కొలిసిచ్చి ఆ డబ్బులు కాక ఒకటేసారి కట్టాలనేసి నా దగ్గర 5 లక్షలు భయానగా తీసుకొని నన్ను మళ్ళీ భూమి ఇప్పుడు కాకుండా నన్ను ఇబ్బంది పెడతానయ్యా, నాకు భూమి ఇస్తలేరు, ఇటు నా డబ్బులు ఇస్తలేరు, ఎవరో మధ్యవర్తికి ఇచ్చినామని చెప్పేసి నన్ను ఆగం చేస్తాను. దీనికి కొంచెం న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ మీడియా వాళ్ళని. ఎవరికి ఇచ్చిన పైసలు పేరేం పేరు? నాగెల్లి మొగిలి, ఇంకా చెట్టిపల్లి మొగిలి, సొసైటీ చైర్మన్ ఈ నాగెల్లి మురళి మొగిలి సిఓ. అధికారులకు ఇచ్చిన సొసైటీ చైర్మన్ అధికారులకే ఇచ్చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అందరు కలిసి. ఇప్పుడు నేను తీసుకున్న క్యాండిడేట్ ఏమంటానంటే మట్ట భిక్షపతి అంటే ఎవరో నాకు తెలియదు, నాకు డబ్బులు ఇవ్వలే అంటాను సార్. ఇది ఇప్పుడు వాళ్ళు చేసే అన్యాయం పనులు. నీకేం కావాలంటారు? నాకు ల్యాండ్ కావాలి సార్. నేను ల్యాండే కొనుక్కున్నా, ల్యాండే కావాలి నాకు. అప్పటి నుండి ఇప్పుడు 1.5 నుండి అసలే నాకు ఏది ఎప్పుడు అడిగినా రేపు మాపు చేస్తామంటాను. అసలే ల్యాండ్ కావాలి సార్, నాకు ల్యాండ్ కొనియాలి. మా ఇంట్లో మా వాళ్ళందరూ ఏడ్చుకుంటే కూర్చుంటారు సార్. ఇది తెలిసిన విషయం కాచి వాళ్ళు ఈ మధ్యలో అడగకుండా కానీ వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ చేసి నాకు మీకు డబ్బులు ఇచ్చేసినాం, మీకు భూమి రాదని. ఈ మధ్యలో ఇంకా వీళ్ళ విలేజ్లో ఉన్న పెద్ద మనుషులు కూడా నన్ను కొద్దిగా బెదిరింపు కాల్ చేస్తాను సార్. ఇక్కడ కట్టమని అక్కడ కడతామని పెయిన్లు కానీ ఇక్కడ మేము ఇక్కడ కడతామని మేము అనుకున్నాం. కట్టమని అనుకొని వాళ్ళు ఇక్కడ దొంగతనం అమ్ముకొని పెయిన్లు అంతే సార్. ఇక మేము ఇక్కడ మా వాడకు మంచిగా అవుతుంది కావచ్చు అనుకున్నాం, మా వాడ డైలాప్ అవుతుంది అనుకున్నాం. మా వాడ సూసైడ్ ఉంటే ఎంతో బాగుండేది, 24 గంటల మంది ఏది లేదు ఇక్కడ మా వాడకు, మేము బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇక ఆ పొలగాని ఎక్కడన్నా ఉన్న పొలగాని తీసి వీళ్ళు వేసి మా వేసి కొన్నాడు, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు అనేది తెలుసుకొచ్చింది. ఇక అదే సర్వే నెంబర్లు కూడా కరెక్ట్ ఇవని నల్లబెల్లి ప్రాంతంగా నిలిచిన భూ కబ్జా నల్లబెల్లి గ్రామంలోని ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు, అటు రాజకీయాలకు ముగ్గురి మధ్యలో నిలిచిపోయిన ఈ యొక్క వ్యవస్థ భూ కబ్జా.